మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన గౌరవనీయులు చంద్రవాడి శ్రీనివాస్ గారికి స్వాగతం. ముందుగా చేంబర్ తరఫున, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చేంబర్ తరఫున ఆయనకు వచ్చిన సన్మానం. ఇప్పుడే తెలంగాణ ఎగ్జిబిటర్స్ అందరు కలిసి ఓ మీటింగ్ జరుపుకున్నామండి. అందరు ఏకతాటిగా ఒకటి డిసిషన్ పైకి వచ్చాము. ఇప్పుడే కాదు, ముందే మా డిసిషన్ ముందే చెప్పాము. May 1 నుంచి మేము పర్సంటేజ్ సినిమాలే వేస్తాము, పర్సంటేజ్ బేసిస్ మీదే వేస్తాము అని చెప్పుకుంటూ వచ్చాం. సో ఇప్పుడు కూడా మళ్ళీ అది రీకన్ఫర్మ్ చేసుకొని ముందుకెళ్తున్నాము. సో ఇదే విషయం మీద ఫస్ట్ గౌరవనీయులు శ్రీనివాసరావు గారు మాట్లాడతారండి. మీడియా మిత్రులకి నమస్కారం. నేను ఇక్కడ రావటానికి కారణం స్వర్గీయ శ్రీ నారాయణదాస్ నారంగ్ గారు, వారి పుత్రుడు సునీల్ నారంగ్ గారు నాకు అత్యంత ఆప్తుడు, మిత్రుడు. మా దిల్ రాజు గారు, వారి సోదరు శిరీష్ రెడ్డి గారు, వారి ఆహ్వానం మీదకి నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఒక నిర్మాతగా మాట్లాడాలంటే, ఒక నిర్మాత తండ్రి అయితే ఎగ్జిబిటర్స్ మా బిడ్డలతో సమానం. అట్లా ట్రీట్ చేస్తేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. తండ్రి ఎంత కష్టపడినా బిడ్డల సుఖం కోసమే. అట్లానే మీరు ఇప్పుడు గత 20 ఏళ్ళ నుంచి వస్తుంటే థియేటర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎగ్జిబిటర్స్ వాళ్ళకి గిట్టుబాటు లేక, వాళ్ళకి తగిన ఆదరణ లేక, మరీ ఒక సంవత్సరం నుంచి ఈ ఎండాకాలంలో ప్రతి ఎగ్జిబిటర్ నిజ జీవితంలో కూడా చెప్తున్నాను, వాళ్ళ థియేటర్ రెడీ చేసుకొని సంవత్సర కాలంలో ఎట్లా ఉన్నా సరే ఎండాకాలంలో వాళ్ళ కనీసం కొంత ఆదాయం వస్తుంది, మిగతా సర్వ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉంటారు. ఈ 6 నెలల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఏ ఎగ్జిబిటర్ సరిగ్గా లేరు. వారి పరిస్థితి బాగాలేదు. కరెంటు బిల్లులు కానీ ట్యాక్సులు కానీ అన్ని కట్టుకోలేక, వాళ్ళకి గిట్టుబాటు లేక. అందుకని వారు అడిగారు, ఏమంటే మాకు పర్సంటేజ్ ఇచ్చి కొంచెం పెంచితే మేము బాగుంటాము అన్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఏ నిర్మాత అయినా బాగుండాలంటే కంపల్సరీగా ఎగ్జిబిటర్ ఇంపార్టెంట్. ఎగ్జిబిటర్ బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. అంచేత వారు సునీల్ నారంగ్ గారు, దిల్ రాజు గారి సోదరులు, వీరంతా కూడా థియేటర్స్ని బాగా బ్రతికించుకుందాం, థియేటర్ల సంఖ్య బాగా పెంచుదాం అనే ఉద్దేశంతో వారు థియేటర్స్ ఎదుగుదలకు వారి ధర్మం వాళ్ళు చేస్తున్నారు. నిర్మాతగా నేను 100% వాళ్ళది థియేటర్స్ సపోర్ట్ చేయడానికి నేను కూడా ముందుంటాను. ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్మాతలు బ్రతికించుకోవాల్సిన అవసరం మాకుంది. కంపల్సరీగా ఈ పర్సంటేజ్ విధానంలో పర్సంటేజ్ పెంచి థియేటర్స్ మంచి మార్గంలో వెళ్ళటానికి, ఇంకా ఆడియన్స్ని పెంచుకోవటానికి ఈ పర్సంటేజ్ పెంచిన తర్వాత కూడా కొన్ని మంచి చెడులు మాట్లాడుకొని, ఇప్పుడున్న పరిస్థితిలో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ ముగ్గురు కలయిక చాలా అవసరం. ఈ కలయికతో ఇంకా నెంబర్ ఆఫ్ మీటింగ్స్ వారి ద్వారా వేసుకొని సినిమా ఇండస్ట్రీ ఎట్లా బాగుంటుంది, ఇంకా ఎట్లా స్ట్రెంగ్త్ అవుదాం. యాక్చువల్గా చెప్పాలంటే మల్టీప్లెక్స్ థియేటర్స్, ఆవకాయ పచ్చడి, అన్నం, నెయ్యి లాంటి, సింగిల్ స్క్రీన్స్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ లాంటి. ఓటీటీ అనేది ఈ ఫాస్ట్ ఫుడ్ వచ్చినాయి కదా, దాంతో సమానం. ఎప్పుడు ఆవకాయ పచ్చడి, బిర్యానీ మనం ఉన్నంతకాలం ఉంటుంది. ఈ ఓటీటీలు అనేది ఎక్కువ కాలం ఉండదు. ఏ ప్రేక్షకుడైనా రియల్గా ఎంజాయ్ చేసేది సింగిల్ స్క్రీన్స్కి, థియేటర్స్కి వచ్చే ఆ వేల్లో ఆ చప్పట్ల వల్లే
ఏ ఆర్టిస్ట్ అయినా పెద్ద పెద్ద ఆర్టిస్టులుగా ఎదగటానికి కారణం. అందుకని ఏ జ్ఞాని నిర్మాత అయినా సరే ఎగ్జిబిటర్లు పెంచడానికి ప్రయత్నిస్తారు. ఈ విషయంలో నేను ఫుల్ సపోర్ట్ వారికి చేస్తూ, సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉండాలంటే ఎగ్జిబిటర్స్ బాగుండాలి. సునీల్ గారు, దిల్ రాజు గారు, మిగతా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా బాగుండాలి. సినిమా ఇండస్ట్రీ బాగుండాలి. థ్యాంక్ యూ. శ్రీశెట్టి గారు మాట్లాడమని కోరుతున్నాను. మీడియా మిత్రులకి థ్యాంక్ యూ. పర్సంటేజ్ సిస్టమ్ అనే దాని మీద మాట్లాడుతుంది ఇక్కడ ఎగ్జిబిటర్ల బతుకు పోరాటం. ఇక్కడ ఏ సినిమాని టార్గెట్ చేసి కానీ ఏ నిర్మాతలని బాధ పెట్టి కానీ ఇది చేయట్లేదు, అందరూ అర్థం చేసుకోవాలి. మన తెలుగు నిర్మాతలకు మా రిక్వెస్ట్, మీరు మమ్మల్ని వేరే దృష్టితో చూడకండి. ఎగ్జిబిటర్ని కాపాడండి, థియేటర్లను కాపాడండి ప్లీజ్. ముందుకు పోయే ముందు అందరికీ ఒక సూచన అండి. ఇది ఏదైతే మేము ఒక పర్సంటేజ్ కావాలని మేము కోరుకుంటున్నామో ఇది మా సర్వైవల్ కోసం మాత్రమే. ఎవరికో దమ్కి ఇవ్వట్లేదు, ఎవరికి మేము అల్టిమేటం ఇవ్వట్లేదు, ఏమీ లేదు. మా సర్వైవల్ ఇట్లయితేనే మేము మా బతుకు ముందుకు పోగలుగుతుంది. అందుకే మేము ఇది చేస్తున్నాం. అంతేగాని ఎవరికి బాధ పెట్టాలి, ఇబ్బంది పెట్టాలని ఏం కాదండి. ఓకే. ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీధర్ గారు మాట్లాడుతున్నాను. థ్యాంక్స్ ఫర్ ఎలక్ట్రానిక్ మీడియా, పేపర్ మీడియా, అందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్. సార్, మేము 2012 నుంచి కొట్లాడుతున్నాం ఈ పర్సంటేజ్ సిస్టమ్. 2008 మళ్ళీ దాంట్లో 12కి వచ్చింది. దాని తర్వాత 16లో కొట్లాడినాము. లాస్ట్ మొన్న మీరు చూసి రోజు హరార వీరమల్లు అప్పుడు కూడా మీకు ఎందుకు మేము పర్సంటేజ్ చేస్తాం, ఒక 2 months వెయిట్ చేయండి అన్నారు. సరే అని వెయిట్ చేసినాము. మా పేరు బద్నాం చేసిరు, థియేటర్లు బంద్ చేస్తారు అని చెప్పి. మేము థియేటర్లు ఏం బంద్ చేస్తలేం, మేము థియేటర్లని ఓపెన్ పెడుతున్నాం. ఎవరు అయితే పర్సంటేజ్ ఇస్తారో వాళ్ళ సినిమా ఆడుతున్నాము. ఇప్పుడు కూడా నిన్న కూడా అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు మీరు సినిమా ఆడండి సార్, మీరు పర్సంటేజ్ సిస్టమ్ మీరు ఎట్లా డిసైడ్ చేస్తారో అట్లా మేము డిసైడ్ అయ్యి ఉంటాము అనేసి. ఆల్మోస్ట్ గీతా ఫిల్మ్స్ కానీ, సురేష్ కానీ, వెంకటేశ్వర కానీ, ఏషియన్ కానీ అందరూ పర్సంటేజ్ సిస్టమ్కి వచ్చేసినాం. ఒక్కలో ఇద్దరో ఇదే చేస్తున్నారు. వాళ్ళు కూడా తవ్వకు వస్తారు. వాళ్ళు కూడా టోటల్ తెలంగాణ అందరు పర్సంటేజ్, ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా పర్సంటేజ్ అయిపోయింది. లాస్ట్ టైం మన సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్, నేను, సురేష్ బాబు గారు, సునీల్ గారు అందరం పోయినాం. పోతే సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ మీరు ఎందుకు ఆడతలేరు పర్సంటేజ్, మీరు పర్సంటేజే ఆడండి అని చెప్తే మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మీటింగ్ పెట్టాను. 2-3 లెటర్స్ రాసినాం తెలుగు ఫిలిం ఛాంబర్కి. మీటింగ్ పెట్టండి సార్, ఎప్పుడు పెడతారు సార్ అని. 8th అన్నారు, 10th అన్నారు, 12th అన్నారు, ఇప్పుడు 15th అని చెప్పారు. అంతలోపాటు మేమే పెట్టుకున్నాం మీటింగ్. మాకు ఎవ్వటువంటి దుష్మని లేదు. ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ బ్రదర్స్ లెక్కలనే. మాకు పర్సంటేజ్ సిస్టమ్ అయితేనే ఆడతాం, లేకపోతే ఆడము. మా థియేటర్ బంద్ చేసుకుంటాం. ప్రెస్ అందరికీ నమస్కారం అండి. ఇది ప్రపంచం మొత్తం పర్సంటేజ్ సిస్టమ్ ఆడుతుంది, భారతదేశం మొత్తం పర్సంటేజ్ ఆడుతుంది. ఈ తెలుగు రాష్ట్రాలు తప్ప అంతటా పర్సంటేజ్. ఈ పర్సంటేజ్ విధానం ఏంటంటే పర్సంటేజ్ ఆర్ రెంట్ అని రాస్తారు. అక్కడ మాకు పెద్ద ప్రమాదం. ఓన్లీ పర్సంటేజ్ అని కనుక వేస్తే మాకు ప్రమాదం లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక పెద్ద సినిమా వేసినప్పుడు 40 లక్షల రూపాయల షేర్ వస్తుంది నా దగ్గర, నాకు ఇచ్చే అద్దె 1 లక్షే. అదే 40,000 చేసినప్పుడు షేర్ 20,000 అంటారు. ఇది న్యాయం కాదు. మల్టీప్లెక్స్లు ఎట్లా ఇస్తారో మాకు కూడా పర్సంటేజ్ ఇవ్వండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఎక్స్ రోడ్ల ప్రసాద్లా ఒక పెద్ద సినిమా వేస్తే 1,05,00,000 అక్కడ వచ్చింది, 1,02,00,000 ఇక్కడ వచ్చింది. ఎక్కడ ఎక్స్ రోడ్లో ఎక్కువ వచ్చింది. అయినా అక్కడనేమో అతనికి 45 లక్షల షేర్ ఇస్తారు మల్టీప్లెక్స్కు, మా థియేటర్ ఓనర్కి 6 లక్షలు 7 లక్షల షేర్ ఇస్తారు. ఇది పెద్ద సమస్యగా ఉంది. రెంట్ ఆర్ పర్సంటేజ్ అనే విధంగా పర్సంటేజ్ మాత్రమే ఉండాలి, రెంట్ ఉండొద్దు. తమిళనాడులో ఉంది, కేరళలో ఉంది, మహారాష్ట్రలో ఉంది, అన్నిట్లో ఉంది. ఇక్కడ కూడా చేయమని కోరుతున్నాం. ఇది 2008 నుంచి జరుగుతున్న పోరాటం. ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్టు దయచేసి పర్సంటేజ్ అయితేనే మాకు మనకు లేకుండా కష్టం. ఇంకొకటి, ఇప్పుడు నడుస్తున్న థియేటర్లు గత 10 సంవత్సరాలు తీసుకుంటే దాదాపు 3,000 పైన ఉండే. ఇప్పుడు నడుస్తున్న థియేటర్లు 1,400, బంద్ అయిన థియేటర్లు 1,372 థియేటర్లు. ఈ విధంగా బంద్ చేస్తూ పోతుంటే సింగిల్ స్క్రీన్స్ పోతుంది. ఇంకోటి, హీరోలకు కూడా
పూలదండలు వేసి పటాకులు కాల్చినా కాగితాలు వేసినా ఏది చేసినా సింగిల్ థియేటర్స్ ముందు జరుగుతుంది జరిగితే మల్టీప్లెక్స్ల దగ్గర కూడా రానియరు. అది ఎక్కడో పైన ఉంటుంది, వీళ్ళు కింద ఉంటారు. హీరోలకు ఇమేజ్ పెరగాలంటే కూడా సింగిల్ స్క్రీన్స్ ఎంతో సహాయపడతాయి. దయచేసి హీరోలు మీరు కూడా ఆలోచించండి. మీరు కూడా పర్సంటేజ్ సిస్టమ్కి వస్తే మీరు హ్యాపీ, మేము హ్యాపీ, ఒకరికి ఎక్కువ తక్కువ అనే బాధ ఉండదు. దయచేసి అందరం పర్సంటేజ్ చేసుకుందామని చెప్పి మీ ద్వారా ప్రెస్ ద్వారా తెలియజేసుకున్నాం. నమస్తే అండి. సార్, మీడియా పర్సన్స్కి ఒక రెంట్ ఆర్ పర్సంటేజ్ డిఫరెన్స్ అయితే అందరికి తెలుసు. రెంట్ ఆర్ పర్సంటేజ్ అంటే మీ ఇంటికి వస్తే ఏం తెస్తారు, మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అన్న టైప్లో నడుస్తుంది. అంటే డిస్ట్రిబ్యూటర్ ఈజ్ ఆల్వేస్ విన్నింగ్, సింగిల్ స్క్రీన్స్ ఆర్ ఆల్వేస్ లూజింగ్ ఎన్నో రోజుల నుంచి. ఇప్పుడు అది సస్టైనబుల్ లేదు. ఎందుకంటే కోవిడ్ తర్వాత ఓటీటీ అనండి, కోవిడ్ తర్వాత ఆడియన్స్ బిహేవియర్ మార్పులు అనండి, లేకపోతే డిజిటల్ ప్రొజెక్షన్ అనండి, పలు కారణాల వల్ల సినిమాలు 2 వారాల కన్నా ఎక్కువ ఆడట్లేదు. అది అందరికీ కనబడుతుంది క్లియర్గా. అయితే ఎందుకు ఆడట్లేదు అంటే పలు నంబర్ ఆఫ్ థియేటర్స్లో వేయడం జరిగింది. సో ఆ ఒక్క థియేటర్కి రెంటల్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. సో కంటిన్యూయేషన్, రెడ్యూస్డ్ రన్ టైం చాలా తగ్గిపోయింది సినిమాలది. అది ఎవరు మార్చలేం. అయితే ఇందులో ఒక ఎవల్యూషన్ ఏంటంటే పర్సంటేజ్ అయితేనే వర్కౌట్ అవుతుంది అనేది ఒకటి మేము సీరియస్గా అబ్జర్వ్ చేసింది. ఇది ఒక రిక్వైర్మెంట్ లాగా ఏర్పడ్డది. అన్ని రాష్ట్రాల్లో కూడా పర్సంటేజే ఉంది. సో ఇప్పుడు మేము పర్సంటేజ్ ఇచ్చే సినిమాలకే ఆడతాము అనే ఒక తీర్మానం లెక్కలు చేసుకున్నాము. అది ఎవరిని ఉద్దేశించి కాదు, ఇది ఒక రిక్వైర్మెంట్, బిజినెస్ రిక్వైర్మెంట్ లాగా ఏర్పడ్డది. అయితే ఇది కొత్తగా కనుక్కున్నామా అంటే కాదు. మన పక్కన మల్టీప్లెక్స్కి 15 ఏళ్ళ నుంచి పర్సంటేజే ఇస్తున్నారు. సో ఈ డిస్క్రిమినేషన్ ఎందుకు? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పెద్ద సినిమాలు కొన్ని 1-2 ఇయర్స్ కింద పుష్ప ఎగ్జాంపుల్, పలు సినిమాలు మన పాన్ ఇండియా సినిమాలు మన దగ్గర నుంచి మొదలైనవి పలు వేరే రాష్ట్రాలకు పోయి అక్కడ సింగిల్ స్క్రీన్స్కి కూడా పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది, షేర్. అంటే అక్కడ సింగిల్ స్క్రీన్స్కి పర్సంటేజ్ ఇవ్వంగా మన సొంత రాష్ట్రాల్లో మన తెలుగు సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సింగిల్ స్క్రీన్స్కి కూడా పర్సంటేజ్ ఇవ్వకపోవడం ఏంటి? ఇది చాలా దూరం అయిపోతుంది అనేసి క్లియర్గా కనబడుతుంది. సో మా అపీల్ అంటే ఇంకో పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఒక 40 వీక్స్, ఇయర్లో ఒక 40 వీక్స్ పర్సంటేజే ఆడుతున్నాం. ఆ 10 వీక్స్ 5 వీక్స్ ఏవైతే పెద్ద సినిమాలు ఉన్నాయో అందులోంచి కొంచెం మనీ వస్తేనే సస్టైన్ అవ్వగలుగుతాము అనేది క్లియర్గా ఏర్పడుతుంది. సింపుల్ యాజ్ దాట్. అదొక 40 వీక్స్ అయిపోయింది. ఇంకొకటి పెద్ద సినిమా హీరోలకు కూడా అపీల్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టు అపీల్. ఇది మా అపీల్ టు allow us to give us percentage and allow us to continue సింగిల్ స్క్రీన్స్ ఇదే మార్గంలో ఉంటాయనేది మా రిక్వెస్ట్, మా అపీల్ అందరికీ. సార్, మా బాధ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తామండి. లేటెస్ట్గా సంక్రాంతి సీజన్ చిరంజీవి గారి సినిమా ఒక సింగిల్ థియేటర్ పేరు వదిలేండి, సింగిల్ థియేటర్లో ఫస్ట్ వీక్ నెట్ 50 లక్షలు వచ్చిందండి. ఆ థియేటర్ రెంట్ 5 లక్షలు మాత్రమే. 5 లక్షలు పోగా 45 లక్షలు అటు ప్రొడ్యూసర్కి వెళ్ళిపోయింది. థియేటర్కి 5 లక్షలు మిగిలింది. 2వ వారం వచ్చేసరికి ఆ థియేటర్ నెట్ 5 లక్షలు మాత్రమే. దాది అప్పుడు ఏంది, 5 లక్షలు థియేటర్కి రాలేదు. అక్కడ మళ్ళీ పర్సంటేజ్ వచ్చింది 50-50 అని. 2.5 లక్షలు అటు ప్రొడ్యూసర్కి పోయింది, 2.5 లక్షలు ఇక్కడ పోయింది. అంటే మాకు ఆ 2.5 లక్షలు లాస్ అన్నట్టే కదా ఆ వారం. అదే పర్సంటేజ్ సిస్టమ్ మాకుంటే ఆ జనవరి నెలే కాకుండా అదే డబ్బుతో ఫిబ్రవరి మార్చిలో సినిమాలు లేవు, మేము సర్వైవల్ మాకు అయిపోతుంది, మేము బతకగలుగుతాం, మా థియేటర్ ఖర్చులు మాకు ముందుకు వెళ్ళిపోతాయి. ఏప్రిల్ మే ఆ 2 నెలలు గడ్డికాలం ఉంటుంది, ఓకే భరిస్తాం. మళ్ళీ జూన్లో పెద్ద సినిమాలు వస్తాయి, పెద్ద ఉంది అది ఉంది, ఇంకో 2 నెలలు మేము ముందుకు వెళ్ళిపోతాం, సర్వైవల్ మాకు ఉంటుంది. అక్టోబర్లో మళ్ళీ దసరా సినిమాలు ఉంటాయి, అది నవంబర్ డిసెంబర్ మాకు కవర్ అయిపోతుంది. సో పర్సంటేజ్ వస్తే ఏంటంటే మేము సంవత్సరానికి 3 నెలలు లాస్ట్లో ఉంటాం, 9 నెలలు మేము సర్వైవ్ అవ్వగలుగుతాం. అదే రెంటల్ సిస్టంలో 3 నెలలు మాత్రమే మేము సర్వైవ్ అవ్వగలుగుతాం, టోటల్ 9 మంత్స్ లాసుల్లో ఉంటాం. సో ఇది పరిస్థితి, థియేటర్ పరిస్థితి. ఇందాక పెద్దలు శ్రీనివాసరావు గారు ఇంకో మాట అన్నారండి, మన సినిమా కుటుంబం ప్రొడ్యూసర్ తండ్రి లాంటి వాడు, ఎగ్జిబిటర్ కొడుకులని. ఎగ్జిబిటర్స్ అన్నప్పుడు ఇక్కడ సింగిల్ స్క్రీన్ ఓనర్స్ ఉన్నారు, మరి మల్టీప్లెక్స్ వాళ్ళు ఉన్నారండి. కొడుకులు అన్నప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, సింగిల్ స్క్రీన్లు పెద్ద కొడుకులు, మల్టీప్లెక్స్లు తర్వాత వచ్చినాయి చిన్న కొడుకులు, వాళ్ళకి పర్సంటేజ్ ఇస్తున్నారు, ఎగ్జిబిటర్ రావట్లేదు. కొడుకులు అన్నప్పుడు కొడుకులు సమానంగా చూసుకోవాలి. సో సవతి ప్రేమ ఇది సింగిల్ స్క్రీన్ల పైన ఉంది, అది వద్దండి మాకు.
సార్ జనవరి నుంచి ఇప్పటి మటుకు మీరు చూసుకోండి సార్, 2 రెంట్ వెళ్ళినాయి సార్, 2 రెంట్. ఒకటి దురేందర్, ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్. అంతే, దాని తప్పించి ఇప్పటి మటుకు కూడా రెంట్ వెళ్ళలేదు. ఓన్లీ 2 వీక్స్ రెంట్ వెళ్ళింది మాకు. అంటే ఫస్ట్ వీక్ వచ్చిందా, ఫస్ట్ వీక్ అంటే కొన్ని దాంట్లో రాలే, కొన్నిటికి వచ్చినాయి. చిరంజీవి మెగాస్టార్ది వచ్చింది. ఇక్కడ కనబడేది ఒక 30 మంది అయితే ఇంకొక 150 మంది ఉన్నాము. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రెండ్స్ హ్యావ్ ఎక్స్ప్రెస్ దట్ 1400 థియేటర్స్ ఓవర్ ద లాస్ట్ 10 years బంద్ అయిపోయినాయి. ఇప్పుడున్న 1400 అపార్ట్ ఫ్రమ్ మల్టీప్లెక్సెస్ 1400 దాకా సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. ఇప్పుడు 1400 బంద్ అయిపోయినాయి. ఇంకా మున్ముందు ఇట్లా పోతే పక్కా గ్యారంటీ బంద్ అయిపోతుంది. ఆ పోకిరి సినిమాలో చెప్తాడు చూడండి, నా డెత్ డే ఇవాళ, రేపు నీ డెత్ డే అనేసి. గ్యారంటీగా ఇదే విధానంగా పోతే కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నట్టు అవుతుంది. సో ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్ షుడ్ ఓపెన్ అప్ అండ్ అలవ్ us టు ఎగ్జిస్ట్. అదే మా రిక్వెస్ట్. సునీల్ గారు మాట్లాడతారు. Thank you very much for coming. I thank the media. So, ఇది 1.5 year నుంచి వెరీ సీరియస్ ఇష్యూ. చేస్తానంటారు, చేయరు. మాకు ప్రొడ్యూసర్స్ కూడా లాస్ ఉంది, మాకు వేరే సెక్టర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా లాస్ ఉంది. అందరు బాగాలేదండి, మీరు ఒకటే బాగుంటే ఎట్లా అని ఇట్లా మాట్లాడతారు. ఇప్పుడు ఈరోజు మల్టీప్లెక్స్లో కొత్త ఎక్విప్మెంట్స్ పెడుతున్నాం. మా బ్రదరు 3D పెట్టాడు, ఇది ఎపిక్ పెట్టాడు, డాల్బీ పెట్టాడు, బెంగళూరులో HDR పెట్టాడు. ఇవన్నీ పెట్టగలం. అదే సింగిల్ స్క్రీన్లో పెట్టలేకపోతున్నాం. కలెక్షన్ ఇప్పుడు మీరున్నారు, డాల్బీ ఉంటే వస్తారు కదా సింగిల్ స్క్రీన్కి. ఎవరన్నా డాల్బీ ఎట్లా పెట్టాలి? అసలు మాకు ఛాన్సే లేదు. ఇది డెవలప్ అయితే మన అందరికీ మంచిది కదా. సింగిల్ స్క్రీన్ మూత పడతాయి, క్లోజ్ అయిపోతే ఎవరికి నష్టం? అది ప్రొడ్యూసర్స్కే నష్టం, డిస్ట్రిబ్యూటర్స్కే నష్టం. ఇప్పుడు ఆయన శిరీష్ రెడ్డి, మేము కూడా డిస్ట్రిబ్యూటర్సే కదా, మేము కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా. ఆయన అయితే IS సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నాడు, మళ్ళీ ఆయన కూడా నష్టమే కదా. ఆయన నిలబడుతున్నాడు, ఆయన చూస్తున్నాడు, విజనరీ. ఈ సీయింగ్ ద విజన్ ఫ్యూచర్, యూ విల్ బీ ఎఫెక్టెడ్. దట్స్ వై ఈస్ హెల్పింగ్. అదర్వైజ్ వై విల్ హీ హెల్ప్? అండ్ దర్ ఈస్ నో టార్గెటింగ్ వన్ ఫిల్మ్ ఆర్ ఎనీథింగ్. వెరీ క్లియర్లీ this is we are asking from so many years, and producers are promising us, they are not completing the issue. We always they say we'll sit, but they are not sitting. So that's why we had to add this press meet. Kindly media also support us for saving the single screens and upgrading them so that we earn something and upgrade them. Thank you. నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు. మీడియా మిత్రులకు నమస్కారం అండి. సింగిల్ స్క్రీన్స్ అసలు ప్రాబ్లం ఏంటంటే, మేము గోడౌన్కి రెంట్కి ఇచ్చుకుంటే నాకు ఇప్పుడు వచ్చే రెంట్ కన్నా డబుల్ రెంట్ వస్తుంది. ఇప్పుడు నాకు సినిమా నడిపించుకుంటే 7 lakhs వస్తుంది పర్ మంత్. నాకు పెద్ద గోడౌన్స్ కంపెనీస్ వచ్చి నాకు 15 lakhs 16 lakhs లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చిపోయినా సినిమా ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం అట్లే రన్ చేస్తున్నాం. రెండవది, మా ప్రాపర్టీ వాల్యూస్ కూడా, అవి సిటీలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా దాదాపుగా 100 కోట్ల ప్రాపర్టీ. మాకు వచ్చే రెంట్ చూస్తే 0.01% కూడా అది మాకు. అది ఎట్లన్నా కొంచెం ఈ పర్సంటేజ్ సిస్టమ్ వస్తే కూడా కనీసం బ్రీతింగ్ స్పేస్ మిగులుతుంది. లేకపోతే అది కూడా లేకుండా మొత్తమే నేను ఈ సింగిల్ స్క్రీన్లకి మార్చుకొని వేరే కమర్షియల్ యాక్టివిటీకి పోతే మాకు రెంట్స్ కూడా ఎక్కువ వస్తాయి. కాకపోతే అందరినీ రిక్వెస్ట్ చేసి సింగిల్ స్క్రీన్స్ బతకాలని మేము ప్రొడ్యూసర్లని, డిస్ట్రిబ్యూటర్లని కోరినాక వాళ్ళు మాకు ఈ పర్సంటేజ్ సిస్టమ్ని స్టార్ట్ చేసినారు. వీఆర్ వెరీ హ్యాపీ. ఇట్లనే కంటిన్యూ కావాలని మళ్ళీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. సరే, ఇప్పుడు థియేటర్ కట్టడానికి కూడా ఎన్నో ఆస్తులు అమ్ముకొని కట్టాల్సి వస్తుంది. ఊరికే కట్టలేదండి. థియేటర్ ఎన్నో వేరే ఆస్తులు అమ్ముకొనే కట్టినాయి అవి. మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన పెద్దలకు, మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన చదలవాడ శ్రీనివాసరావు గారు, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు శిరీష్ రెడ్డి గారు, సునీల్ గారు, నేను ప్రధానంగా కోరుకునేది ఏమిటంటే, పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఇప్పుడు కాదు, గతంలో మేము ఉన్న రోజులలో పర్సంటేజ్ ఉండేది. అందరూ ఆరోగ్యకరంగానే ఉన్నారు. ప్రొడ్యూసర్లు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, పర్సంటేజ్ ఇవ్వడం వల్ల మాకేదో అపారమైన నష్టం జరుగుతుంది అనుకుంటున్నారు. కాదు మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. చిన్న స్క్రీన్లు, అనేకమైన స్క్రీన్లు బంద్ అయిపోయినాయి. నాకు C క్లాస్ సెంటర్లు ఉన్నాయి, నాయే కాదు చాలా సెంటర్లు బంద్ అయిపోయినాయి.
రెంటార్ పర్సంటేజ్ అనేది మానేసి ఓన్లీ పర్సంటేజ్ అనేసి పిక్చర్కి రన్ వస్తుంది. పెద్ద డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు అయి ఉండి వాళ్ళు పర్సంటేజ్కి ముందుకు వస్తున్నారు. దయచేసి మీరు కూడా ముందుకు రావాలి, చిన్న స్క్రీన్లను కాపాడాలి. అనేకమైన థియేటర్లు మూతపడ్డాయి. ఎందుకు? ఒకటి సినిమాలు రాక, రెండవది కరోనా తర్వాత ఈక్వేషన్స్ బాగా మారిపోయినాయి. నెంబర్ ఆఫ్ థియేటర్లు వస్తున్నాయి. డిజిటల్ వచ్చిన తర్వాత అనేకమైన థియేటర్లు రిలీజ్ చేయడానికి ఆస్కారం ఉంది. గతంలో ప్రింట్లు ఉండేది. కాబట్టి ఇవన్నీ చూసుకొని సి క్లాస్ సెంటర్లు కొన్ని ఉన్నాయి. ఆ కొన్ని కూడా బంద్ కాకుండా ఉండాలి అంటే దయచేసి పర్సంటేజ్ అనేది కంపల్సరీ ఉండాలి. అనేక సార్లు అడిగాం దాన్ని. మేము వీఆర్ నాట్ డిమాండింగ్, మీరు మనందరం భాగస్వాములం. దయచేసి పర్సంటేజ్ అనే దాని మీద ప్రతిపాదన చేస్తున్నాము. గతంలో చాలాసార్లు చేశాము. మేము మాత్రం పర్సంటేజ్లోనే సినిమాలు వేద్దాం అనుకుంటున్నాము. పర్సంటేజ్లోనే సినిమాలు వేస్తేనే మనుగడ ఉంటుంది సి క్లాస్ సెంటర్లకు, గమనించగలరని ప్రార్థన. ఏ థియేటర్లు అయితే ఆ ఫెసిలిటీస్ లేవో మీరు నిలదీయండి. ఇప్పుడు నా థియేటర్లు ఉన్నాయి, లేకుంటే సునీల్ థియేటర్లు ఉన్నాయి, లేకుంటే ఇంకెవరి థియేటర్లు, ఆ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత ఏంటి థియేటర్ ఇలా ఉందని అప్పుడు మీరు రాయండి. సార్ అట్ ద సేమ్ టైం మీరు ఆ ఫస్ట్ వీక్లోనే ఆ పర్సంటేజ్ ఎక్కడ అమలు చేస్తే కనుక హై బడ్జెట్ సినిమా అంటే ఇవాళ ఎక్కడ ఉంది? తెలుగు ఉందా, ప్యాన్ ఇండియా ఉందా? మీరు నాకు ఆన్సర్ చెప్పండి. హై బడ్జెట్ మూవీ తెలుగు సినిమానా, ప్యాన్ ఇండియా సినిమానా? అది చెప్పండి నాకు ఆన్సర్. తెలుగు సినిమానే. తెలుగు సినిమా ప్యాన్ ఇండియా సినిమా అయింది. అలా తెలుగు సినిమా లేదు. హై బడ్జెట్ సినిమా ప్యాన్ ఇండియా. ప్యాన్ ఇండియా అన్నప్పుడు మరి బెంగళూరులో ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు, మహారాష్ట్రలో ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు, తమిళనాడు ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు? తెలుగు స్టేట్ ఏం చేసింది? మన సినిమా, మన హీరోలు, మన డైరెక్టర్లు, మన వ్యవస్థ. మనకేది? మన థియేటర్లు ఎక్కడ అయ్యాలో ఈరోజు? మీరు మాట్లాడండి సార్, మీడియా మీరు మాట్లాడండి, మీరు నిలదీయండి క్వశ్చన్లకు ఆన్సర్లని. మేము కాదు మాట్లాడాల్సింది. మేము మాట్లాడితే శిరీష్ రెడ్డి బ్యాడ్, శిరీష్ రెడ్డి ఇలా మాట్లాడతాడు. ఇది కాదు. వ్యవస్థని మొత్తం టోటల్ ఇండియాలో అన్ని స్టేట్లు తిరగండి. తిరిగి ఎక్కడ ఏ వ్యవస్థ ఎలా నడుస్తుంది. మనం ఒక్కళ్ళం కాదు కదా. ప్యాన్ ఇండియా సినిమాలు చేసి ఒక పుష్ప లాంటి సినిమా ఇలా ఎంతమంది ఎంజాయ్ చేశారండి వరల్డ్లో, ఇండియాలో. మనం ఎక్కడ ఎంజాయ్ చేసాం? మనకేంటి చెప్పండి? వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ పోయి అందరికి పర్సెంటేజ్ ఇచ్చి వస్తున్నాం కదా. మేము గేమ్ చేంజర్ చేసాం, మేము ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాం. మేము ఇప్పుడు హిందీలో సల్మాన్ ఖాన్తో సినిమా చేస్తున్నాం. అంటే ఎంత పాన్ ఇండియా సినిమా అయినా తెలుగు స్టేట్స్లో వచ్చే డబ్బు వేరు, మిగతా దాంట్లో ఇప్పుడు మీరు అన్నట్టు బెంగళూరులో ఇస్తున్నారు, లేకపోతే తమిళనాడులో ఇస్తున్నారు అంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ తక్కువ అయి ఉండొచ్చు. ఇంకా అక్కడ దేర్ ఈజ్ నో ఆల్టర్నేట్ అయి ఉండొచ్చు. కానీ రావాల్సిన డబ్బే ఇక్కడ. ఒక నిమిషం, నేను ఆన్సర్. ఆల్టర్నేట్ ఎందుకయింది? మూతపడ్డాయి. బాంబేలో ఎన్ని సింగిల్ థియేటర్లు చెప్పండి? బాంబేలో ఎన్ని సింగిల్ థియేటర్లు? బాంబేలో సంవత్సరాలు అయిన సినిమాల రోజులున్నాయి కదా. ఇక్కడ పోయినాయి ఆ థియేటర్లు లేవు కదా. ఇప్పుడు రేపు అదే హైదరాబాద్ అలే ఆగుద్ది. ఇంకొక 1 year తర్వాత మొత్తం ఏ థియేటర్ కనపడుతుంది? RRR రిలీజ్ చేశాను నైజాంలో. RRR సినిమాకి ఇప్పటికీ సినిమాకి 100 థియేటర్లు పోయినాయి తెలుసా మీకు? ఎన్ని రోజులైంది RRR వచ్చి? అంతరించిపోతుంది. ఇవన్నీ తెలిసిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. తెలియని వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్కి తెలియదు, ఏ థియేటర్ బంద్ అయింది తెలియదు, ఏ థియేటర్ ఉన్నదో తెలియదు. మేము మాట్లాడుతున్నాం, పోతుంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాం మేము. ఇంక ఉండాలి వ్యవస్థలో. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అయితే మూసుకోలేం కదా. సో అంటే బీయింగ్ ఏ ప్రొడ్యూసర్, మీరు ఇప్పుడు ఒక 100 కోట్ల సినిమా తీసారు అనుకుందాం. ఈ 100 కోట్ల సినిమాని రిలీజ్ చేసినప్పుడు అప్పుడు మీరు కూడా యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఈ పర్సంటేజ్ విధానాన్ని కావాలి అని అంటారా? 100%. ఎందుకంటే అని అంటున్నానంటే మీకు ఇది చెప్తా. వ్యవస్థ మారాలంటే ఇక్కడికి వెళ్ళి మారాలి, పైనుంచి మారదండి, ఇక్కడ నుంచే మారాలి. పాలిచ్చేవాడు పాలేరయ్యాడు. ఇవాళ వ్యవస్థ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, రెవెన్యూ ఇక్కడికి వెళ్ళి మొదలవుతుంది, థియేటర్ నుంచి రెవెన్యూ మొదలవుతుంది. కానీ ఇలా ఓటీటీకి పోయిన తర్వాత ఓటీటీ ఇంపార్టెంట్ అయింది, థియేటర్ చిన్న చూపు అయింది. అది కాదు కదా. ఇక్కడికి వెళ్ళి మనం ఎంజాయ్ చేసేది థియేటర్ని, మనం సినిమా చూసేది థియేటర్ని. కటౌట్లు పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు, పాలాభిషేకం. ఎందుకంటే అంతదాకా ఎందుకు? రిపీట్ రన్ సినిమాలు ఫుల్స్ వస్తున్నాయి కదా. ఎందుకు వస్తున్నాయి మరి? ఓటీటీలో ఉంది కదా మూవీ. అది థియేటర్ ఎంజాయ్మెంట్ మిస్ అవుతున్నాం కదా సార్. ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ 5 నెలల నుంచి సరైన సినిమా అనేది పడలేదు. అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, మనందరికీ కూడా పెద్ద అనేది చాలా ఇంపార్టెంట్ సినిమా. ఆ ప్రొడ్యూసర్లేమో పర్సంటేజ్ సిస్టమ్కి మేము వ్యతిరేకమని ఓపెన్గా డైరెక్ట్ ఇంటర్వ్యూలో ఇస్తున్నారు కదా ఆయన టీవీలో. మరి ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి? ఎందుకంటే ఇంకా చాలా దగ్గరకు వచ్చేసింది. అంటే సొల్యూషన్ ఏం లేదండి. యాక్చువల్లీ మేమైతే పర్సంటేజ్ విధానం అని లాస్ట్ మంత్ ఫస్ట్ నుంచే స్టార్ట్ అయినాయి. లాస్ట్ మంత్ నుంచి అయితే కంప్లీట్గా పర్సంటేజ్ సిస్టమ్ తప్ప మేము రెంటల్ మీద సినిమా వేయట్లేదు. ఎగ్జిబిటర్స్ అందరు తీర్మానం చేసుకున్నారు.
రేపు ప్రొడ్యూసర్లు అదే మంచి మనసుతో అందరు వచ్చేసి పర్సెంటేజ్ విధానం మేము ఒప్పుకుంటున్నాం కానివ్వండి అన్నప్పుడు ఇండస్ట్రీ చాలా ముందుకెళ్తుంది. సార్ కౌన్సిల్ మీటింగ్లో ఇద్దరు ప్రొడ్యూసర్లో మీరు ఎవరైతే ఆ 22, 23 థియేటర్లు ఎవరైతే ఒక నోటీస్ పంపించారో మీరు రన్ చేయలేకపోతే మాకు ఇచ్చేయండి థియేటర్స్ మేము రన్ చేసుకుంటామని అన్నట్టు తెలిసింది బయట వార్తలు వచ్చి. ఆ మాట వాళ్ళనంటే వాళ్ళు ఒప్పుకుంటారా అంటారా? అలా అది 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 అనే మాట నిన్న మీరు చెప్పండి. వ్యవస్థను మార్చడానికి ఇదంతా అంటే ఎవరు మాట్లాడితే ఒక ప్రొడ్యూసర్ ఒకప్పుడు అన్నాడు నా ముందటనే, థియేటర్లు వర్కౌట్ అయితే లేవు అంటే మూసుకోండి అన్నాడు ఆయన. ఆ వ్యక్తి ఇప్పుడు లేడు, ఇండస్ట్రీకి వెళ్ళిపోయాడు, సినిమాలు బంద్ చేశాడు, తీయడం మానేశాడు. అది కాదు కదా. ఇప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు వచ్చి నాకు క్వశ్చన్ వేశారు మీరు అడగకండి అంటే అది కాదు కదా. మీ పని మీరు చేస్తున్నారు, మా పని మేము చేస్తున్నాం, అందరి పని. వ్యవస్థ నడవాలంటే అన్నీ సమఉజ్జిగా నడవాలి. సినిమా అన్నప్పుడు వాళ్ళు ఎందుకోసం తీస్తున్నారు, వీళ్ళు థియేటర్లు ఎందుకు వేస్తున్నారు, అందరూ బిజినెసే. ఇక్కడ మాకు వర్కౌట్ అయితే ఇప్పుడు ఇంకోటి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక హీరోకి రెమ్యునరేషన్ అడిగే హక్కు ఉంది. ఒక నిర్మాతకు సినిమాను అమ్ముకునేటప్పుడు ఏ రేట్ అయినా సరే ఈ రేట్ నాది అని చెప్పిన హక్కు ఉంది. ఒక డిస్ట్రిబ్యూటర్కు ఒక థియేటర్లో టర్మ్స్ చేసేటప్పుడు ఈ టర్మ్స్ కావాలి అని అడిగే హక్కు ఉంది. ఎగ్జిబిటర్కి ఏ హక్కులు లేవా చెప్పండి? ఏ హక్కు లేదా? అంటే ఏంటి అసలు థియేటర్ ఇన్ని కోట్ల థియేటర్ని కట్టుకొని చేసి నాకు ఇది కావాలి అని అడిగితే సమస్యలు ఏంటండి? నాకు కావాలి అన్నప్పుడు ఎందుకు గొడవ? అంటే సార్ మీరు ఒక రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో ఫస్ట్ వీక్ కింద, సెకండ్ వీక్ కింద, థర్డ్ వీక్ కింద అని ఉంది. అంటే ఎయిర్ కూల్డ్ థియేటర్స్కి అదే పర్సంటేజ్, ఎయిర్ కండిషన్ థియేటర్స్ అన్ని ఎయిర్ కండిషన్లు ఎయిర్ కూల్డ్ అవుతాయి కదండి. ఇచ్చినప్పుడు జరుగుతాయి కదా. ఇప్పుడు అదే చెప్పాను మీకు ఇంతకుముందు. ఇచ్చిన తర్వాత ఏ థియేటర్ అన్నా బాగా లేనప్పుడు నిలదీసే హక్కు మీకు కూడా ఉంది కదా. మీరు ఇప్పుడు ఆ థియేటర్కి వెళ్ళి ఏంటి థియేటర్ ఇలా ఉంది మీరు రాస్తారు కదా, మీడియా మీరు రాస్తారు కదా, థియేటర్ ఇంత పర్సంటేజ్లు తీసుకొని ఇంత డబ్బు కలెక్ట్ చేసుకుంటున్నారు, తీరా చూస్తే సిటీలో థియేటర్లో ఏసీ సరిగా లేదు, సీటు సరిగా లేదు, సౌండ్ సరిగా లేదు, మీరే రాస్తారు కదా. అప్పుడు మీరు ఇంత పర్సంటేజ్ అని అంటున్నారు కదా, ఇప్పుడు ఇలా కాకుండా వయా మీడియాకి ఏమైనా ఫ్లెక్సిబుల్ థింగ్స్ కూడా మీరు ఆలోచించారా? అంటే వాళ్ళతో కూర్చొని ఇంత కాకపోయినా ఇంత ఈ సినిమాలో కాదండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చాలాసార్లు మీటింగ్లు అయినా మీకు గుర్తుండదు. అప్పుడెప్పుడు 21st నుంచి మేము థియేటర్లు బంద్ చేస్తామంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాని టార్గెట్ చేశారా? వీరమల్ అప్పుడు గుర్తుందా? ఇలా గత ఎప్పుడు ఏ సినిమాకు ఓ సినిమాకి టార్గెట్ అంటూనే ఉంటారు. ఇది ఎప్పుడు పరిష్కారం అవుతుంది చెప్పండి? అవును. తర్వాత ఛాంబరు ఎవరు రెస్పాండ్ కాలేదు కదా. అదే అన్ని ఓపిక పట్టిన తర్వాతనే ఇప్పుడు తెలంగాణ ఎగ్జిబిటర్స్ తట్టుకోలేక అనే దానికి ఇంకోటి కూడా చెప్తున్నా. చాలామంది ఇప్పుడు సిటీలో ఇప్పుడు మీరు చెప్తూ చూసినా సౌండ్లు బాగలేవు, ఇవి లేవు, బాగలేవు అని. అవన్నీ ఎందుకోసం జరిగినాయి? వాళ్ళు మూత క్లోజ్ చేయడానికి రెడీ ఉన్నారు. వాళ్ళు పర్సంటేజ్ విధానం రాలేదనుకోండి మేము మూసేస్తామంటున్నారు. పర్సంటేజ్ విధానం వచ్చింది మేము రెన్యువేషన్ చేస్తాం. చాలామందికి నేను పొద్దున్న చేస్తే ఫోన్ కొడతాను, ఏమంటే ఆ థియేటర్ బాగా చేయండి, అది చేయండి సార్. మీరు పర్సంటేజ్ సిస్టమ్ వస్తే నా థియేటర్ నడుస్తుంది, లేకపోతే నేను థియేటర్ బంద్ చేస్తున్నా. ఏం చేయమంటారు చెప్పండి? థియేటర్లు బంద్ చేపిద్దామా? ఇది రొటీ 100%. మేము ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాం. అది బేసిక్లీ ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయాం. మా తీర్మానంలో అది కూడా ఉంది. థియేటర్ రేట్లు పెంచాం. ఇది ప్రేక్షకులకు మేము ఇస్తున్న భరోసా. థియేటర్లను ఇక నుంచి మాత్రం టికెట్ రేట్లు గవర్నమెంట్ జీవో ఇచ్చిన థియేటర్ల రేట్లు పెంచాం. అది ఇప్పుడు తీసుకుంటామండి డిసిషన్. పాతే జరిగినాయి, ఎన్నో జరిగిపోయినాయి. ఇప్పుడు అవన్నిటికి సమాధానం చెప్పలేం కదా. ఇప్పుడు ఇక నుంచి మాత్రం లేదు. ఇంకా లాస్ట్ 2 years బ్యాక్ శిరీష్ గారు మాకు థియేటర్లో VPS ఛార్జెస్ పెరిగిపోయినాయి, మేము దాన్ని తీసేయాలని చెప్పి థియేటర్లు బంద్ చేశారు దాదాపు 1-2 నెలల పాటు. ఆ VPS ఛార్జెస్ ఎక్కడ లేవు, మన దగ్గర మాత్రం ఎక్కువగా ఉన్నాయి. దాని మీద మీరు ఎప్పుడు ఏం మాట్లాడాలి? ఇప్పుడు అన్ని ఒకటి ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఒకటి అయితే కదా తర్వాత నెక్స్ట్ దాని మీకు వెళ్తాం. ఇక్కడే అయిపోతుంది. దీన్ని తీసుకురావడానికే చాలా కష్టం అవుతుందండి. ఎన్నేళ్ళు అయింది ఇది? లేదు అంటే లాస్ట్ తర్వాత 750 రూపీస్ తక్కువ చేసిర్రు. మేము ఇంకా ఎక్కువ అడుగుతున్నాము, మొత్తం తీసేయమని చెప్తున్నాము. వాళ్ళు 750 రూపీస్ మన మెయిల్ చేసిర్రు. దానికి ఇంకా మేము దాన్ని మొత్తమే తీసేయమని చెప్తున్నాం. ఆల్రెడీ జరుగుతున్నది అన్నమాట. MC ఇప్పుడు పర్సంటేజ్ సిస్టంలో MC కూడా ఉంటుందండి, మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా ఉంటుందా? అంటే దాని కూడా మళ్ళీ దాని కంప్లీట్ అసలు MC ఈ సంబంధం ఏమిటిది? దెర్ ఇస్ నో సంబంధం. మీకు తెలియాల్సిన విషయాలు అండి. MC అంటున్నారండి. మహారాష్ట్ర గవర్నమెంట్ 15 రూపాయలు ఇచ్చిందండి. అస్సాం 25 రూపాయలు ఉందండి.
మన గవర్నమెంట్ ఇక్కడ ఇచ్చింది 5 రూపాయలు మాత్రమే. అంటే మన సినిమాల పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉంది సార్, వాళ్ళకన్నా మనం ఎక్కువ డిమాండ్ చేస్తున్నప్పుడు. కాదు, సంవత్సరం 200 సినిమాలు లేని రాష్ట్రాలు 25 రూపాయలు ఇస్తున్నారండి. ఇంకోటి ఖర్చులు అందరికీ సేమే కదా, మీకు సేమ్, నాకు సేమ్, ఆయనకి సేమ్, అందరికి సేమ్. సినిమా నడిపేవాడికి సేమ్, సినిమా తీసేవాడికి సేమ్. ఇప్పుడు ఏషియన్ అంటే సునీల్ గారితో పాటు సురేష్ బాబు గారు కూడా పార్ట్నరే కాబట్టి ఇప్పుడు ఆయన ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా, అది ఆయనతో కూర్చొని మీరు మాట్లాడుకోవచ్చు కదా, పబ్లిక్గా ఇలా ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉంది దీని గురించి. సురేష్ బాబు గారు కూడా ట్రై చేశారు, మీటింగ్ పెట్టండి అవ్వలేదు. సార్ ఉన్నారు కదా ఇక్కడ చేంబర్లో ఉన్నారు సార్. అదే శ్రీనివాసరావు గారు మొన్న 8వ తారీఖు మీటింగ్ జరిగింది, 8th చెప్పారు, 10th చెప్పారు, 12th చెప్పారు. శ్రీనివాసరావు గారు మీతో మొన్న 8వ తారీఖు కొన్ని నిర్మాతలు అందరూ మీతో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో దీని గురించి చర్చకు వచ్చింది సార్, నేను కొలిక్కి తీసుకొద్దామని ఉద్దేశంలో ఉన్నారా? మొన్న 8వ తారీఖు జరిగిన మీటింగ్లో జరిగింది, నేనున్నాను సార్. బాబు సార్ ఛాంబర్లో ఏ వ్యక్తికి ఉండదు ఇందాక మీరు ఆ బాబు అడిగారు కదా, ఏదది ఛాంబర్ కాకుండా ఎవరు లెటర్ ఇచ్చారు? ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఛాంబరు, లేకపోతే తెలంగాణ ఎగ్జిబిటర్సు, లేకపోతే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తప్ప వాళ్ళు ఏ లెటర్ ఇచ్చినా దాన్ని బుట్టలేయటం తప్ప దానికి ఏ వాల్యూ ఉండదమ్మా. నిర్మాతల్లో కూడా 99% పర్సంటేజ్ ఇవ్వటానికి మేము ప్రిపేర్ అయి ఉన్నాం. అది ధర్మంగా వాళ్ళు మేము కూర్చొని చేస్తాము. ఆ మీటింగ్ వాళ్ళు చెప్పినట్టు పోస్ట్ పోన్ 100% కరెక్టు. అది వీలైన త్వరగా పెట్టి సాల్వ్ చేసి అందరూ బాగుండేట్టు చేసుకోవటం నిర్మాత విధి. విన్నాం సార్. అంటే థియేటర్లు బంద్ చేయకుండా కూర్చొని ముందు మాట్లాడవచ్చు కదా, బంద్ చేసేసి ఆపకుండా. ఇక్కడ ఏమవుతుందంటే చిన్న సినిమా వచ్చింది, ఇప్పుడు కూడా ఏ ఎగ్జిబిటర్ కూడా మేము బంద్ చేస్తా అవ్వట్లేదు, మాకు గిట్టుబాటు అవ్వట్లేదండి. గిట్టుబాటు అయ్యేట్టు మీరు ఇవ్వండి అంటున్నారు, తప్పే ఉంది అందులో. తప్పనట్లేదు సార్. థియేటర్ నిర్మాత కూడా వాళ్ళ కష్టం నిర్మాత ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు వాళ్ళు ఇవాళ ఈ మీటింగ్ పెడతానికి 8వ తారీఖు ఛాంబర్లో మేము మాట ఇచ్చాము. 8వ తారీఖు అయిపోయింది, 9వ తారీఖు అయింది, వాళ్ళ 12వ తారీఖు వచ్చింది. వాళ్ళ పిలిచి మీటింగ్ పెడితే ఇది ఉండదు కదా. మీరు ఎక్కడ తేడా ఉందో అది మీరు గమనించాలి. అవసరంగా గోటుతో పోయేదానికి గొడ్డల్లాగా తెచ్చుకోవద్దు. వాళ్ళేపు న్యాయం ఉంది, మనం పర్సంటేజ్ కుడియనంగా మాట్లాడుకొని ధర్మంగా ఉంటే వాళ్ళు ఎస్ అంటారు, మేము ఎస్ అంటాం. ఇది అనవసరమైన డిలే ఛాంబర్ మీటింగ్ వల్ల ఇది వచ్చింది అంతే. ఎగ్జాక్ట్లీ సార్. కాబట్టి 8వ తారీఖు మీటింగ్ కన్నా ముందే జెట్లేనో సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా కూడా థియేటర్లు ఇవ్వలేదని చాలా ఇష్యూ కూడా జరిగింది దాని గురించి. థియేటర్లో లేదండి, అది ఏమైందంటే ఒక మాటేనండి. మేము ఏం చేసామంటే 8వ తారీఖు మనం మీటింగ్ పెట్టుకుందాం, అప్పుడు దాకా కంటిన్యూ చేయమన్నారు, ఒప్పుకున్నారు. వాళ్ళకి సునీల్ గారు, వారు దిల్ రాజు గారు వాళ్ళ బ్రదర్ నాకు ఫోన్ చేసి చెప్పారు. అది వాళ్ళకి కమ్యూనికేషన్, మనం ఛాంబర్ నుంచి లెటర్ వెళ్ళాలి, అది వెళ్ళడితే వాళ్ళు ఆపేవాళ్ళు కాదు. అది కూడా మనం వాళ్ళకి కమ్యూనికేట్ చేయలేదు కదా. వాళ్ళకి తెలిసిన ఇమీడియట్గా సినిమాలు వేసారు వాళ్ళు. శిరీష్ గారు, సినిమా థియేటర్లు అంతరించిపోతే తగ్గిపోతాయి అంటున్నారు. ఈ పర్సంటేజ్ సిస్టమ్ రావడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు మొత్తం ఎగిరిపోతారని అనిపిస్తుంది. బాబు, నేను ఇక్కడ అందరు నిర్మాతలు 99% నిర్మాతలు పర్సంటేజ్ ఇచ్చి సింగిల్ స్క్రీన్ని మెయిన్గా రక్షించుకొని ఇంకా పెంచడానికే ప్రయత్నిస్తున్నాం. కాదు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బాగానే ఉందండి, మరి ప్రేక్షకుడు పరిస్థితి ఏంటి అన్నాను నేను. ప్రేక్షకుని అలాగే వదిలేద్దామా? ఎప్పుడు చేయలేదు ఇక్కడైతే, ఎప్పుడు తెలంగాణలో ఎప్పుడు లేదు అది. నైజాంలో ఎప్పుడు కూడా టికెట్ రేట్లు పెంచితే కూడా రెంట్లు కానీ షేర్ కానీ ఇవ్వమని కూడా అడగడం లేదు, అది ఇవ్వను లేదు. ఎనీ డిస్ట్రిబ్యూటర్, మేమే కదా డిస్ట్రిబ్యూటర్. 1 minute, I'll tell you, 400 rupees అమ్మారండి
1 o'clock షో 4 o'clock షో సింగిల్ థియేటర్లో 400 రూపీస్. ద గ్రాస్ ఇస్ 4 lakhs. ఏమిచ్చారు ఎరకా? మీరు వింటారా? ఇది న్యాయమా? 10,000 రూపీస్. ఆ 10,000 రూపీస్ పోలీస్కి పోయింది. 10,000 రెంట్ ఇచ్చారండి పెంచి. ఆ రెంట్ ఏమో దానికి పోయింది. టిఫిన్ ఇవ్వాలి అందరికీ, స్టాఫ్కి కూర్చోబెట్టలేం, పర్సంటేజ్ ఇచ్చారు. అది ఏమిటిది పరిస్థితి? ఉల్టా ఆ షో వేసి 2 షోలు 4 lakhs వాళ్ళకి ఇస్తే 10,000 కూడా రాలేదు ఎగ్జిబిటర్కి. 10,000 కూడా రాలేదు అని ఏ లేదనుకోండి, నేను సినిమా నీ దగ్గర వేయను అసలు. ఈ 2 షోలు వేయాల్సిందేను. ఆ బ్లాక్మెయిల్ మళ్ళీ ఎట్లా అవుతుంది? వాడు ఎట్లా బ్రతుకుతాడు? ఎందుకు మాకు విజయ్ దేవరకొండ సినిమా పెద్దది కాదా? రౌడీ జనార్దన చిన్న సినిమానా? చెప్పండి, మీరు చెప్పండి. మీడియా చిన్న సినిమానా అది? 100% మీరు రాసుకోవచ్చు, ఇది నోట్ చేసుకోండి. ఎప్పుడు వచ్చినా ఇదే సిస్టమ్ ఉంటుంది. సినిమాకి సిస్టమ్ మార్చే పర్సన్ శిరీష్ రెడ్డి కాదండి. శిరీష్ రెడ్డి ఎప్పుడు కానీ న్యాయానికే ఫైట్ చేస్తాడు. అది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. తప్పు ఎప్పుడన్నా అయినప్పుడు నా దగ్గరకు వచ్చి మీరు నిన్న తీయచ్చు, నేను ఆన్సర్ ఇస్తాను నేను. అవును అవును, అందుకనే టికెట్ రేట్ పెంచొద్దన్నది అందుకనే కదా. ఏ నిర్ణయాలు అంటారు? మనం అందుకనే వద్దంటున్నాం, టికెట్ రేట్లు వద్దనేది అందుకని కదా. ఇది మీడియం పిక్చర్స్కి మాది క్లారిటీ వినండి, మీరు క్లియర్గా వినండి. మీడియం పిక్చర్స్ ఉంటాయి కదా, దాని కూడా టికెట్ రేట్ పెంచేస్తున్నారు 100 రూపీస్. డబ్బింగ్ పిక్చర్స్ కూడా 100 రూపీస్ చేస్తున్నారు. అది చెప్తుంది. మరే పెద్ద సినిమా ఉంటే దాన్ని పెంచితే మీరు చెప్పింది 2 weeks రెవెన్యూ, అది కరెక్టే. మరే పెద్ద సినిమాకి ఎవరు టచ్ చేయడు సార్. మీడియం పిక్చర్స్కి చెప్తున్నాం. ఇప్పుడు నార్మల్ పిక్చర్ కూడా తీసుకొచ్చి 295 మల్టీప్లెక్స్ ఉంటే 400 చేస్తున్నారు. ఎట్లా వస్తారు జనాలు? మీరు ఆలోచించండి. ఇప్పుడు మా ఏషియన్లో ఉంది పాప్కార్న్ ఎంత రేటు? 60 రూపీస్ 80 రూపీస్. బయట ఉందా? వేరే మల్టీప్లెక్స్లో 300 ఉంది. మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు అన్నారు కదా ఎవరో నిర్మాత పంపించిండని, షార్ట్లీ ఒక 1 monthలో ఒక పెద్ద సినిమా కూడా అనౌన్స్మెంట్ చేస్తాం. మీ మీడియా ముందటనే మేము చేస్తాం. ఆ పర్సెంటేజ్ మీద ఆడతాం. జస్ట్ 1 monthలో ఒక బిగ్ ఫిలిం అనౌన్స్మెంట్ చేయబోతున్నాం. అప్పుడు మీ మీడియా చూస్తారు. ఎస్విసి పెద్ద సినిమాలు లేవు, చిన్న సినిమాలు లేవని ఫైట్ చేయట్లేదండి. న్యాయం కోసమే ఫైట్ చేస్తున్నాం, న్యాయం కోసమే ఉంటాం. మీరు 1 month ఇంకా తెలుగు సినిమా, తెలుగు ఫిలిం, బిగ్ ఫిలిం ఒక 1 monthలో మీకు అనౌన్స్మెంట్ ఇస్తాం. అప్పుడు మీకు తెలుస్తుంది కదా చిన్న సినిమాలు తీస్తుర్రా పెద్ద సినిమాలు తీస్తుర్రా అని. శిరీష్ గారు, యాక్చువల్గా ఇప్పుడు ఏదో పర్సంటేజ్ సిస్టమ్ ఉందో వాళ్ళు కూడా ఏబీసీ సిస్టంలో పెట్టమని అడుగుతున్నారు ప్రొడ్యూసర్స్. నిజమా అది? ఇప్పుడు ఏదో వాళ్ళు మీ పర్సంటేజ్ వ్యతిరేకం కాదు, మీ వ్యతిరేకం ఓకే. ఛాంబర్ మీటింగ్ అయితే కానీ ఛాంబర్ మీటింగ్లో ఏం జరిగిందో మాకు తెలుస్తుంది, మరి మాకైతే ఏం తెలియదు. పర్సంటేజ్ సిస్టమ్ కూడా ఏబీసీ సెంటర్ సిస్టమ్ లాగా అడుగుతున్నారు. బి క్లాస్ వరకు ఇదే, సి క్లాస్కి కొంచెం పెంచి చేసాం. అది అంటే సి క్లాస్ సెంటర్స్ కొంచెం వాష్రూమ్స్ అని నీట్గా ఉండవు, దట్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. ఎక్కువ ఇచ్చినాం కదా సార్. మీరు పర్సంటేజ్ ఇచ్చిన తర్వాత 1 year తర్వాత అడగండి నీట్గా ఉందా లేదా. అంటే పర్సంటేజ్ ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. కాదు 2020 నుంచి మొదలు పెడదాం, మొదలుపెట్టిన సినిమాల నుంచి ఇప్పుడు వదిలేసి కొద్దిగా పెద్ద పెద్ద సినిమాలు కాబట్టి అడుగుతున్నారు కదా ప్రొడ్యూసర్లు అందరూ. ఇంకా ఏదైనా మీకు ఏ ప్రొడ్యూసర్ చెప్పలేదా? మాకెవరు చెప్పలేదు. డైరెక్ట్ మీరే ప్రొడ్యూసర్లే కదా మీరు, శిరీష్ గారు. మాకు వేరే వాళ్ళు చెప్పలేదు. మీరు మీడియా అందరు ఉన్నారు. ఇప్పుడు మేము చేస్తున్న ఈ పని మీకు తప్పు అనిపిస్తుందా, ఒప్పు అనిపిస్తుందా? సరే, ఇది ఒప్పైన పని చెప్పండి. నేను అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. నిర్మాతలు ఉండొచ్చు, డిస్ట్రిబ్యూటర్లు ఉండొచ్చు, ఎగ్జిబిటర్లు ఉండొచ్చు. మీకు కొందరు నిర్మాతలతో రిలేషన్స్ ఉంటాయి, కొందరు డైరెక్టర్లతో ఉంటాయి. ఇండస్ట్రీ అంతా చూస్తున్నారు, మీరు ఏం జరుగుతుంది మీకు అందరికంటే అవగాహన ఉంది. మీకు నేను అడిగేకొచ్చిన ఒకటే స్టేట్ అవే, మీకు ఈ పని కరెక్ట్ అనిపిస్తుందా, తప్పు అనిపిస్తుందా? ఏది? టికెట్లు రేట్లు పెంచినప్పుడు సింగిల్ థియేటర్లో లాభం వచ్చింది, టికెట్ రేట్లు పెంచినప్పుడు మల్టీప్లెక్స్లో వస్తుంది. అది దాని సిచ్యువేషన్ సినిమా తీసుకొచ్చే ఆక్యుపెన్సీని బట్టి. కొన్ని సినిమాలు ఇప్పుడు అట్లా అంటున్నారు, కొన్ని సినిమాలు చిన్న సినిమా మల్టీప్లెక్స్లో బతుకుతుంది, సింగిల్ థియేటర్లో రూపాయి రావట్లేదు. ఇప్పుడు సింగిల్ థియేటర్లో ఇప్పుడు సినిమాలు, చిన్న సినిమాలు ఎన్ని వస్తున్నాయి, పెద్ద సినిమాలు ఎన్ని వస్తున్నాయి చెప్పండి. చిన్న సినిమాలు వస్తే పర్సెంటేజ్ కూడా రెంట్లు థియేటర్లోకి వర్కౌట్ అవుతుందా లేవు.
అవును అవును అది తప్పు జరుగుతుందనే కదండి ఇప్పుడు పర్సెంటేజ్ సిస్టమ్ తెమ్మనేది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్గా ఇప్పుడు మీరు 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 చెప్పింది కరెక్టే, నేను దాన్ని యాక్సెప్టెడ్ అంటున్నా కదా. ఇప్పుడు నేను ఒక డిస్ట్రిబ్యూటర్గా నాకు సినిమాకి దేంట్లో రెవెన్యూ వచ్చిందో దాంట్లో పరిగెత్తినా నేను కాదని అనట్లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంది, సిచ్యువేషన్ మారిపోయింది, అంతరించిపోయే టైం వచ్చింది. ఇప్పుడన్నా మేల్కోవాలి కదా. నిద్రలు ఉన్నా కదని చెప్పి ఇంకా అట్లే నిద్రలు పడుకోమంటారే నన్ను, కాదు కదా. 100% అది దాన్ని అయితే మార్చలేము కదా. ఇప్పుడు ప్రొడ్యూసర్ని సినిమాలు చేద్దాం అనలేము, డిస్ట్రిబ్యూటర్ని సినిమాలు కొనవద్దు అనలేము. లీజులు తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, లీజులు తీసుకునే ప్రొడ్యూసర్లు ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యవస్థని ఎవరు మార్చలేం కదా. శిరీష్ గారు, సినిమా పరిశ్రమ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా సింగిల్ స్క్రీన్స్ అంతరించిపోయే పరిస్థితి ఉంది. అవును. సో అక్కడ నుంచి ఏమన్నా రియాక్షన్ ఏమన్నా ఉందో వాళ్ళతో ఈ మీటింగ్ తర్వాత ఇప్పుడు అక్కడ కూడా ఉంది రియాక్షన్. వైజాగ్లో ఆల్రెడీ మీటింగ్లు పెట్టుకున్నారు. వైజాగ్ ఎగ్జిబిటర్లో కొందరు వచ్చారు ఇక్కడికి. అక్కడ కూడా 29th నుంచి వైజాగ్ ఏరియా కూడా పర్సెంటేజ్ సిస్టమ్ అని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఏరియా ఎగ్జిబిటర్లు నాకు పిలుపు వచ్చింది, నాకు థియేటర్లు అక్కడ, నేను దానికి మద్దతు అని చెప్పా. 93-94% theatres are closed today. 12th May. Note it down, please enquire. 93-94% శ్రీరాములు థియేటర్ కూడా బంద్ ఉంది. closed. Shows are closed. Please have sympathy. It is really sympathy critical. We have to close otherwise. 94% ఈరోజు క్లోజ్ థియేటర్స్ అంటే అసలు ఏమిటిది? ఇది ఎప్పుడు అవ్వలేదు, ఇది కోవిడ్లో కూడా చూడలేదు. ఇండస్ట్రీలో కొన్ని థియేటర్లు అయితే మెరిట్ థియేటర్లు, ఇది ఎప్పుడు బంద్ కావు, ఈ థియేటర్లు బాగుంటాయి అనుకుంటారు కదా. దాంట్లో ఉండే థియేటర్ ఒకటి శ్రీరాములు, అది కూడా ఈరోజు బంద్ ఉంది. అందులో ఒక ప్రొడ్యూసర్ అన్నమాట మాకు 1-2 కోట్లు ఇస్తే మాకు 3వ వారంలో అయినా ఇచ్చేస్తాం మేము. ఎందుకంటే సెకండ్ వీకెండ్ తర్వాత మాకు సినిమాకి రన్ ఉండలేదు, ఎంత పెద్ద సినిమా అయినా సరే. దీని గురించి ఎస్విసి తరపున ఏం చెప్తారు మీరు? ఏంటంటే నాకు అర్థం కాలే. అన్ని సినిమాలు రన్లో 10 రోజులకి అయిపోతున్నాయి. సెకండ్ వీకెండ్ తర్వాత ఎంత పెద్ద సినిమా అయినా రన్ ఉండట్లేదు. మాకు అవసరమైతే మేము 3వ వారంలో కూడా ఓటీటీకి ఇచ్చేస్తాం. ఈ 6 వారాలు 8 వారాలు ఒప్పుకోవని అంటున్నారు. రన్ ఉండట్లేదు అట్లేదండి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, సినిమా మేము చేసాం, 4 వీక్స్కు ఓటీటీ ఇచ్చాం, సినిమా రన్నింగ్లో ఉంది. జీని మేము రిక్వెస్ట్ చేసి 50 days వరకు హోల్డ్ చేయగలిగాం. ఆడింది కదా, 50 days రన్ వచ్చింది కదా. మొన్న సేమ్ మనశంకర వరప్రసాద్ 5 వీక్స్కు టీవీలో వచ్చింది, 50 days రన్ వచ్చింది. ఓటీటీలో వచ్చిన తర్వాత కూడా సినిమా రన్ వచ్చింది. అదే ఓటీటీలో లేకపోయి ఉంటే ఆ సినిమా ఇంకా రన్ వచ్చేది కదా. అంటే ఇంకా మీ సినిమాలు అన్నిటికీ కమిట్ అవుతారు ఒక విండో, ఇలా 6 weeks 8 weeks చేయాలి, అందరు కలిపి చేస్తే అవుద్ది. అవును. నేను ఇప్పుడు మీకు చెప్పిన, ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు రాంబాబు గారు, నేను అడుగుతున్న క్వశ్చన్ ఇవాళ అదే. ఎప్పుడైతే ఈరోజు నిర్మాతలంతా హైదరాబాద్లో లేరండి, బాంబేలో ఉంటున్నారు. బాంబేలో ఇక నేను మరి ఎక్కువ మాట్లాడితే చాలా మళ్ళీ కాంట్రవర్సీ చేస్తారు నన్ను, కానీ బేసిక్లీ అందరూ బాంబేలో ఉంటున్నారు. బాంబేలో వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగి అగ్రిమెంట్ల కోసం అక్కడ సినిమా కన్ఫామ్ అయితే కానీ ఇక్కడ సినిమా స్టార్ట్ కావట్లేదు కదా. రేపు థియేటర్లు మూతపడితే కూడా పీవీఆర్ అన్ని కార్పొరేట్ సంస్థలన్నీ అక్కడే ఉంటాయి. ఒక సునీల్ ఒకడే ఇక్కడ ఉంటాడు, మిగిలినవన్నీ అక్కడే ఉంటాయి. అప్పుడు అందరూ పోయి అక్కడ కూర్చొని నాకు ఇన్ని షోలు ఇవ్వండి. ఇప్పుడు మా మీద ఫోన్ చేస్తారు, చూసిర్రా, సునీల్ మీద ఫోన్ చేస్తారు, నాకు ఫోన్ చేస్తారు కొందరు మిత్రులు నిర్మాతలు, నాకు ఆడ షో తగ్గింది, ఈడ షో తగ్గింది, ఇది అని అదని. అప్పుడు బాంబేకి చేయలేరండి ఎవరు. సునీల్ ఎన్ని ఉన్నాయి సునీల్ ప్రాపర్టీ, మిగిలిన ప్రాపర్టీలు అప్పుడు ఈయన కూడా పీవీఆర్కి ఇచ్చేస్తాడు. ఇదంతా ఎందుకు, నేను రిటైర్మెంట్ తీసుకుంటాను. అవును. చేస్తాం ఇప్పుడు. నెక్స్ట్ అది కూడా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ అదే కంపల్సరీ. ఆల్రెడీ సౌత్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా. 100% డౌటే లేదు. మరి అది జరగద్దనే కదా. మూడు భాషలు తెలిసిన మనిషిని, 3 రాష్ట్రాలు తెలిసిన మనిషిని, 3 దగ్గర సినిమాలు తీస్తున్న మనిషిని, అందుకని ఇక్కడ నేను వచ్చి కూర్చున్నా. సార్ శిరీష్ గారు,
ఒక్క నిమిషం, ఇప్పటిదాకా జరిగిందంతా కూడా ఒక చూసే ఆడియన్స్ కావచ్చు, అభిమానుల్లో ఒక మిత్ కావచ్చు, అంటే వాళ్ళకి ఒక అభిప్రాయం ఏర్పడవచ్చు, పెద్ద సినిమా విడుదలవుతున్నటువంటి క్రమంలో ఇదంతా కూడా చేస్తున్నారు అనేది మీరు క్లారిటీ ఇచ్చారు. అందుకనే మేమందరం చెప్తున్నది ఒకటే ఒక రిక్వెస్ట్, మన హీరోలు మంచి హీరోలు, మమ్మల్ని కాపాడుతున్న వాళ్ళు అందరినీ ఒక ప్రొడ్యూసర్లుగా, డిస్ట్రిబ్యూటర్లుగా అందరూ మంచి రిలేషన్తో నడుస్తున్న ఇండస్ట్రీ ఇది. ఇక్కడ ఎవరిని అంచడానికో ఎవరిని టార్గెట్ చేయడానికో చేయట్లేదు. ఇది బతుకు పోరాటం. ఎగ్జిబిటర్ బతకాలని చేస్తున్న ప్రయత్నంలో మన హీరోలు ముందు ఉంటారని మేము అనుకుంటున్నాం. ఫ్యాన్స్ని ఎంకరేజ్ చేసి ఈ సింగిల్ థియేటర్లు వాళ్ళకి టికెట్లు కావాలన్నా, వాళ్ళు ఎంజాయ్ చేయాలన్నా థియేటర్ ఆడిటోరియంలలో బాంబులు వేలుస్తున్నారు. ఎంత డ్యామేజ్ జరుగుతున్నా పాపం వాళ్ళు ఓర్చుకొని ఫ్యాన్స్ని అంత ఎంకరేజ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ తప్పని ఎందుకు అనుకుంటారు? వాళ్ళు కూడా నిలబడతారని నేను అనుకుంటున్నా. అన్న మీడియా మిత్రులకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి సింగిల్ స్క్రీన్స్ బతకాలి అంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రూప్ ఫోటో అంటే గ్రూప్ ఫోటో అంటే అలా కూర్చోండి, అలా ఫోటో తీస్తాను. అన్న బయట అన్న మీరు కూర్చోండి. ఇప్పుడు